అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద వేగంగా పెరుగుతుంది. భారీగా వరద రావడంతో బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 2,25,000 క్యూసెక్ల జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి మట్టం 10.9 అడుగులకు చేరుకుంది. ఇక భద్రాచలం, పోలవరం సహా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇక వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్లకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి జలాలు కోనసీమను తాకింది. దిగువన కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపూడి వద్ద గోదావరి వరకు నదీపాయ తాత్కాలిక గట్టు కొట్టుకుపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముడిమూడి లంక, గంట పెద్దపూడి, బోరుగులంక, హరిగెలవారిపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు మొదలయ్యాయి. ఈ గ్రామాల ప్రజలు మరపడవలు, లైఫ్ జాకెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. రోజువారీ పనులు, చదువులు, వ్యాపారాల కోసం బాహ్య ప్రపంచంలోకి రావాల్సిన ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. వీరికి వరదల సీజన్ ముగిసే వరకు అత్యవసర పనులను, రాకపోకలకు, విద్యార్థులకు నాటు పడవలే దిక్కు కానున్నాయి.